ఈరోజు మనం ఉపాధ్యాయ సాధికారత గురించి తెలుసుకుందాం. విద్యా దృక్పథాల్లో ఉపాధ్యాయ సాధికారత గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయ సాధికారత అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉపాధ్యాయులకు సాధికారతను ఇవ్వడం. మన భారతీయ సంస్కృతి ఉపాధ్యాయులకు మహోన్నత స్థానాన్ని ఇచ్చింది. ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చింది. దైవంతో సమానంగా చూసింది. ఉపాధ్యాయుల మూర్తిమత్వం ఏం చేస్తుందంటే ఉపాధ్యాయుడు ఎలా ప్రవర్తిస్తాడో అది అతని యొక్క మూర్తిమత్వం అనేది విద్యార్థులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఉపాధ్యాయుడు నచ్చితే పిల్లలకు పాఠం నచ్చుతుంది. అదేవిధంగా పాఠం నచ్చితే కొన్నిసార్లు ఉపాధ్యాయుడు నచ్చుతాడు. కానీ ఉపాధ్యాయుని మూర్తిమత్వం నచ్చితే విద్యార్థిని అది చాలా వరకు ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఉపాధ్యాయుని పట్ల ఆకర్షితుడై విద్యార్థి తన చదువును చక్కగా చదువుకోవడం చేస్తాడు. ఈ విధంగా శిష్యుణ్ణి సంసిద్ధం చెయ్యాలి. ఇది ప్రతి ఉపాధ్యాయుడి కనీస ధర్మం. మనం విద్యార్థులని పాఠం చదువుకోవడానికి, మంచి విద్యార్థులుగా తయారు చేయడానికి ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం ఎంతో ప్రభావితం చేస్తుంది. ఉపాధ్యాయులకు తమ విద్యార్థులతో నిర్దిష్టమైన సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఏదో పాఠం చెప్పాము, క్లాసులోకి వెళ్ళాము, చెప్పాము, వచ్చేసాము, క్లాస్ బయట మనకు ఆ విద్యార్థులతో సంబంధం లేదన్నట్లు చాలామంది ప్రవర్తిస్తారు. అలా చేయకూడదు. ఉపాధ్యాయులు ఏం చేయాలి? విద్యార్థులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఉపాధ్యాయునిగా మన బాధ్యత ఏంటి? ప్రతి విద్యార్థి చక్కగా చదువుకోవాలి. మనం చెప్పిన పాఠం యొక్క లక్ష్యాలను అందుకోవాలి. వాళ్ళు భావి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. విద్యార్థి మంచిగా ఎదిగి తన ఉన్నత స్థానంలోకి వెళ్తే ఉపాధ్యాయుడికి కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఈ విధంగా పాఠశాల విద్యా పరిపాలనకు లోబడి సమాజానికి పాఠశాలకు అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది ఉపాధ్యాయుల యొక్క సాధికారత అనేది. ఈ సంబంధంలోనే ఉపాధ్యాయుడు విద్యను విద్యార్థికి నేర్పించాలి. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులతో సత్సంబంధాలు కలిగి వారిని మంచిగా బాధ్యతాయుతంగా చూస్తూ, అదేవిధంగా పాఠశాల విద్యా పరిపాలన ఏవైతే పాఠ్యాంశాలను బోధించాలో ఆ విద్యా పరిపాలనకు లోబడి సమాజానికి, పాఠశాలకు, వీటన్నిటికీ కూడా ఒక మంచి సంబంధాన్ని ఉంచుకొని ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యను నేర్పించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులతో, యాజమాన్యంతో, సమాజంతో, వీళ్ళందరితో కూడా సత్సంబంధాలు నెలకొల్పాలి. అప్పుడే ఉపాధ్యాయునికి సాధికారత లభిస్తుంది. అంటే రోజు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులతో మంచిగా ప్రవర్తించాలి. మంచి అలవాట్లను విద్యార్థులకు బోధించాలి. అదేవిధంగా యాజమాన్యంతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. సమాజంతో అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో, వాళ్ళ యొక్క గార్డియన్స్తో, విద్యార్థులకు సంబంధించిన వాళ్ళతో, మన చుట్టుపక్కల కూడా ఒక ఉపాధ్యాయులుగా ఉంటే ఏమంటారు? ఫలానా స్కూలు ఉపాధ్యాయులు వీళ్ళు అని అనుకుంటారన్నమాట. సమాజంలో ఊరి సర్పంచ్ కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా ఓహో ఈయన ఫలానా స్కూలు టీచర్ అని అనిపించుకుంటాం కదా. అదేవిధంగా మనం అలా అనిపించుకోవడం వల్లనే సాధికారత అనేది లభిస్తుంది. అంటే విద్యార్థులతో మంచిగా ఉండాలి, యాజమాన్యంతో ఉండాలి, సమాజంతో, వీళ్ళందరినీ కలుపుకొని మనం పని చేయగలగాలి. అప్పుడే మనకు సాధికారత లభిస్తుంది. ఈ సాధికారత ఇంకా బోధనా ప్రక్రియలోనూ, ఉపాధ్యాయుల స్థాయి, పాఠశాల స్థాయిలోనూ కల్పించగలిగితే విద్యార్థులు మంచి సత్ఫలితాల్ని సాధిస్తారన్నమాట. బోధనా ప్రక్రియలో అంటే ఉపాధ్యాయుడు తాను బోధించవలసిన అంశాన్ని సరి అయిన పద్ధతులను ఉపయోగించి సరి అయిన రీతిలో విద్యార్థులందరికీ అర్థమయ్యేటట్లు బోధించగలగాలి. ఎప్పుడైతే మనం మంచిగా పాఠం చెప్పామో విద్యార్థుల మొహాల్లో కూడా ఒక విధమైనటువంటి నవ్వు వస్తుంది. లేకపోతే ఒక విధమైనటువంటి భావన, ఈరోజు మంచిగా నేర్చుకున్నాం, మంచిగా చదువుకున్నాం, చాలా బాగా అర్థమైంది అన్న ఒక ఫీలింగ్ విద్యార్థుల్లో కూడా వస్తుందన్నమాట. ఈ సాధికారత బోధనా ప్రక్రియలో ఉండాలి, ఉపాధ్యాయుల స్థాయిలో ఉండాలి, పాఠశాల స్థాయిలో కూడా కల్పించినప్పుడే మనం మంచి ఫలితాలను విద్యార్థుల్లో చూడవచ్చు అన్నమాట. ఉపాధ్యాయుల ప్రతిభా పాఠవానికి సాధికారతకు సంబంధం ఉంది.
ఉపాధ్యాయుడు ఎంత ప్రతిభ గలవాడైతే, ఎంత చక్కగా పాఠం బోధించగలిగితే ఆ సాధికారతకు చేరువలో ఉంటాడు అన్నమాట. ఉపాధ్యాయుడు తన ప్రతిభను చూపెట్టి ఈ బోధనా ప్రక్రియను, బోధనా అభ్యసనాన్ని కొనసాగించవలసి ఉంటుంది. బోధనా అభ్యసన ప్రక్రియను విద్యార్థి అభ్యసనానికి సాధికారత గల ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ప్రేరేపించగలడు, మోటివేట్ చేయగలడు. బోధించడానికి ముందు విద్యార్థిని మనం ఏం చేయాలి? ప్రేరేపించగలగాలి. మనం చెప్పే పాఠం విద్యార్థి చక్కగా వినగలగాలి. అంటే అభ్యసనానికి దారి తీయాలి. విద్యార్థి యొక్క అభ్యసనానికి ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగించాలి. ఈ బోధనా అభ్యసన ప్రక్రియలో విద్యార్థి పాల్గొనాలి అంటే ప్రేరణ అన్నది అవసరం. కాబట్టి ఈ ప్రతిభా పాఠవం కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? విద్యార్థిని కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు, ప్రేరణ కలిగిస్తాడు. అతను చెప్పబోయే పాఠానికి ఉన్ముఖుణ్ణి చేస్తాడు. అంటే వినడానికి చక్కగా విద్యార్థిని తయారు చేయగలగడం అన్నమాట. బోధనా ప్రక్రియకు విద్యార్థి అభ్యసనానికి సాధికారత గల ఉపాధ్యాయుడు ప్రేరేపిస్తాడు అంటున్నాం. సాధికారత అనేది కేవలం ఒక పాఠశాలకో, ఒక ఉపాధ్యాయుడికో, కొన్ని పరిస్థితులకో వీటికే పరిమితం చేయకూడదు. సాధికారత అన్నది అన్నిటిలోనూ రావాలి. అంటే సాధికారత అంటే మనం చక్కగా జీవించగలగడం, సాధికారతలో మనం ఆ ప్రక్రియను చక్కగా చేయగలగడం. ఉపాధ్యాయుడు కేవలం పాఠశాల యాజమాన్యం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ సూచనల మేరకు ప్రణాళికలు తయారు చేసుకొని బాధ్యతలు నిర్వహిస్తే సాధికారత అనిపించుకోదు. ఇక్కడ ఏం చేయాలి అంటే, ఏం చెప్పినా నువ్వు ఏం చేసినా కూడా విద్యార్థిలో మార్పు తీసుకురాగలగాలి. విద్యార్థికి సరి అయిన బోధన మనం ఇవ్వగలగాలి. చక్కగా విద్యార్థి మనం చెప్పిన అంశాలను నేర్చుకుని రేపు సమాజంలో ఉపయోగించగలగాలి. అందుకని మనం కూడా ఉపాధ్యాయులంగా స్వయం నిర్మితమైన ప్రణాళికలు తయారు చేసి లక్ష్య సాధన చేయాలి. ఒక పాఠాన్ని బోధించినప్పుడు దానికి ఉన్నటువంటి లక్ష్యాలను మనం అందుకోగలగాలి. అంటే విద్యార్థి వాటిని గ్రహించగలగాలి, అవగాహన చేసుకోవాలి. తర్వాత ఆ నైపుణ్యాన్ని సాధించాలి. ఆ నైపుణ్యం సాధించిన తర్వాత విద్యార్థి సమాజంలో రేపు తనకు అవసరమైనప్పుడు ఉపయోగించగలగాలి. ఇవన్నీ లక్ష్యాలు అన్నమాట. స్వయం నిర్మితమైన ప్రణాళికను ప్రతి ఉపాధ్యాయుడు తయారు చేసి లక్ష్య సాధన చేయాలి. సాధికారత అన్నది పాఠశాలకు, ఉపాధ్యాయుడికి ప్రత్యేక పరిస్థితులకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది సార్వజనీనమైనదంటే అందరికీ సంబంధించినది. ఈ సాధికారతను తగిన విధంగా వినియోగించుకున్నప్పుడే అన్ని పరిస్థితులలో ప్రగతి కనిపిస్తుంది. మనకు ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అన్నిట్లో కూడా ఎప్పుడైనా మనం దీన్ని చక్కగా ఉపయోగించుకొని ఈ ఎంపవర్మెంట్ అనేది గెయిన్ చేయాలి. అప్పుడే ప్రగతి అన్నది కనిపిస్తుంది. ప్రగతి బాటలో మనల్ని నడిపిస్తుంది. విద్యా ప్రణాళిక ఆధారంగా తయారైనటువంటి విషయ ప్రణాళికలు, విద్యా ప్రణాళిక కరిక్యులం ఆధారంగా తయారైనటువంటి విషయ ప్రణాళికలు, సబ్జెక్ట్ ప్లాన్స్, పాఠ్య ప్రణాళికలు, ఈ పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేస్తాయి. మనం పాఠశాలలో బోధించేది విద్యా ప్రణాళికను అనుసరించి, ఆ విద్యా ప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టుకి ప్రణాళికను తయారు చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి ఆ కరిక్యులం ప్రకారం, విద్యా ప్రణాళిక ప్రకారం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల నుంచి మనం విద్యార్థులకు విద్యా బోధన చేస్తాము. మనం బోధించే అంశాన్ని మనం ఏ విధంగా బోధిస్తాము, ఏ పద్ధతి ఉపయోగిస్తాము, ఎలాంటి విషయాలు విద్యార్థికి బోధించాలి అన్నటువంటి విషయాలకు వస్తే ఇవన్నీ కూడా సాధికారతని ప్రభావితం చేసే అంశాలే. ఏమేమి ఉన్నాయి? విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు. ఇవి మొత్తం కూడా ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేస్తాయి. పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచిన వివిధ విషయాల్లో విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని విశ్లేషించగలిగిన ఉపాధ్యాయుడే ఆ విషయాలు ఆశించిన లక్ష్యాలను సాధిస్తాడు. మనం పాఠం చెప్పాక ఏ లక్ష్యాన్ని సాధించాలో అనుకుంటున్నామో సాధించాలి అంటే ఆ పాఠ్యపుస్తకంలో ఉన్న అంశాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకొని విశ్లేషించి బోధన అభ్యసన సాగించాలి. అప్పుడే విద్యార్థుల నుంచి మనం ఆశించిన లక్ష్యాన్ని సాధించగలం.
ఈ విధంగా ఈ విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు, పాఠ్యపుస్తకంలోని అంశాలు మనం విశ్లేషించగలిగినటువంటి ఆ అంశాన్ని విశ్లేషించగలిగినటువంటి జ్ఞానం అవన్నీ ఉపాధ్యాయుడికి ఉంటేనే తాను ఆశించిన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఉపాధ్యాయుల సాధికారత విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించింది. విద్యా ప్రక్రియ నిర్వహణ అంటే ఏ విధంగా బోధిస్తాము, ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తాము, బోధనా నైపుణ్యాలు మనకేమున్నాయి, బోధనా విషయంలో ఎటువంటి మెథడాలజీ ఉపయోగిస్తాము, ఎటువంటి పద్ధతిని, చర్చా పద్ధత లేకపోతే ఇంకా ఏమైనా ఇన్నోవేటివ్ మెథడ్సా మనం ఉపయోగించేది, కృత్యాధార బోధన, ఇలాంటివన్నిటి మీద మనకు ఉపాధ్యాయుడిగా అధికారం ఉంటుంది. ఈ అధికారం మన యొక్క ప్రతిభా పాఠవాలు, ఉపాధ్యాయుని యొక్క ప్రతిభా పాఠవాలు ఈ సాధికారతను ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయుల యొక్క సాధికారతను ప్రభావితం చేసే అంశాలు. ఈ అంశాలని 4 భాగాలుగా విభజించారు. 4 అంశాలు ఉన్నాయన్నమాట. ఉపాధ్యాయుల సాధికారత ముఖ్యంగా 4 అంశాలను ప్రభావితం చేస్తాయి. మొదటిదేమో ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలు. ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలంటే మనం ఎలా కనబడుతున్నాము విద్యార్థికి, మన యొక్క చిత్రం, మనం ద వే వి ప్రజెంట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్. మన విద్యార్థికి ఏ విధంగా కనబడుతున్నాము, మనలో ఉన్నటువంటి లక్షణాంశాలు. ఇంకొకటి రెండవది ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ మరియు మౌలిక లక్ష్యాలు. వృత్యంతర శిక్షణ, వృత్తిపూర్వ శిక్షణ. మనం ఎలాంటి ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించము తీసుకున్నటువంటి శిక్షణ, అదేవిధంగా వృత్తిలో కొనసాగుతూ కూడా చేసుకున్నటువంటి శిక్షణ, వీటన్నిటిని డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా విద్యా ప్రణాళికలు, మూల్యాంకనం, విద్యార్థుల ఉపలబ్ధి. ఈ 4 అంశాలు ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేస్తాయి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏవేవి అంటే ఉపాధ్యాయుల యొక్క రూపచిత్రం, లక్షణాంశాలు, ఉపాధ్యాయులకు లభించేటటువంటి శిక్షణ, అదేవిధంగా విద్యా ప్రణాళికలు, విద్యార్థుల ఉపలబ్ధి. ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి, మనందరికీ, ప్రతి ఉపాధ్యాయునికి, ప్రతి వ్యక్తికి వ్యక్తిగత అభిరుచులు, అలవాట్లు, ఆశయాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు స్పష్టత ఉండాలి. మనం ఏ అంశాల్లో మనం చక్కని స్పష్టత కలిగి ఉన్నాము, మన అభిరుచులేంటి, మన అలవాట్లేంటి, మన ఆశయాలేంటి, వీటికి అనుగుణంగా మన అభిరుచికి తగ్గట్టు నేర్చుకున్న విషయాల్ని విద్యార్థులకు బోధించగలగాలి. అదేవిధంగా మంచి దృక్పథం, ఘనాత్మకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులే ఉపాధ్యాయులుగా రాణిస్తారు. ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి నీలో ఉన్నటువంటి ఎబిలిటీస్ ఏమున్నాయి, కెపాసిటీస్ ఏమున్నాయి, కేపబిలిటీస్ ఏమున్నాయి, అభిరుచులేంటి, అలవాట్లేంటి, ఆశయాలేంటి, ఏం సాధించాలనుకుంటున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు విద్యార్థులకు, నువ్వు ఉపాధ్యాయునిగా ఎంతమంది జీవితాన్ని తీర్చిదిద్దగలుగుతావు. ఇలాంటి దృక్పథం నీకు సంబంధించిన అంశాల్లో ఫస్ట్ నీకు స్పష్టత ఉండాలి. ఉపాధ్యాయుడిగా ఎటువంటి స్పష్టత కలిగి ఉన్నామో మనకు తెలిసి ఉండాలన్నమాట. ఈ విధంగా ఉపాధ్యాయుడికి తన వృత్తి పట్ల నిబద్ధత, గౌరవం ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడిపై ప్రభావితాన్ని చూపిస్తాయి. కాబట్టి మనకు మంచి అభిరుచులు కలిగి ఉండాలి, అలవాట్లు కలిగి ఉండాలి, ఆశయ సిద్ధి ఉండాలి. నువ్వు ఉపాధ్యాయుడిగా నీ వృత్తిలో నువ్వు ఎంత నిబద్ధత కలిగి ఉంటావు, విద్యార్థులకు ఎటువంటి బోధన కొనసాగిస్తావు, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఉపాధ్యాయున్ని. రెండవది ఉపాధ్యాయుల వృత్తిపరమైన శిక్షణ. ఉపాధ్యాయులలో వృత్తిపరమైన బాధ్యతలు, విధులు రోజు చాలా ఉంటాయి. మనం ప్రతి తరగతికి వెళ్ళి పాఠాన్ని బోధిస్తాము. బోధించిన తర్వాత దానితో పాటు అనేక బాధ్యతలు, విధులను కూడా నిర్వర్తిస్తాము. ఉపాధ్యాయ వృత్తిలో చాలా వరకు చాలా బాధ్యతాయుతమైన విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మెషిన్స్తో పని చేయట్లేదు, విద్యార్థులతో మానవ సంబంధాలతో పని చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా సామాజిక స్పృహను పెంపొందించాలి. విద్యార్థుల్లో సమాజం పట్ల అవగాహన, సామాజిక స్పృహను పెంపొందించాలి.
మన యొక్క వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సమాజ బాధ్యతలు కూడా మనం చక్కగా సమర్థవంతంగా నిర్వర్తించాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే మనకు వృత్తిపూర్వక శిక్షణ కావాలి. అదేవిధంగా బోధన అభ్యసన కార్యకలాపాలను నిర్వహించగల శక్తియుక్తులను, అంటే ఇక్కడ బోధనకు అభ్యసనకు మనం ఎప్పుడో నేర్చుకుని ఉంటాం. ఉపన్యాస పద్ధతి లేకపోతే డిస్కషన్ మెథడ్ ఇవే ఉపయోగిస్తాం మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో చాలా రకాలైనటువంటి కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి. కన్స్ట్రక్టివిజం వచ్చింది, అదేవిధంగా యాక్టివిటీ బేస్డ్ కృత్యాధార బోధన, రకరకాలైనటువంటి పద్ధతులు వచ్చాయి, రకరకాలైనటువంటి కార్యకలాపాలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ లెసన్స్, అదేవిధంగా దూర విద్య ద్వారా, దూరదర్శన్ ద్వారా రకరకాలుగా విద్యను అభ్యసించడానికి కార్యోన్ముఖుల్ని చెయ్యాలి. అదేవిధంగా మన యొక్క బోధనా అభ్యసనలో కూడా ఇటువంటి కొత్తవి నేర్చుకోవడానికి శిక్షణ అవసరం. కాబట్టి ఉపాధ్యాయుని యొక్క వృత్తిపరమైన బాధ్యతను, విధులను, అదేవిధంగా సామాజిక బాధ్యతలను, బోధనా అభ్యసన కార్యకలాపాలను ఇవన్నీ కూడా ఒక ఉపాధ్యాయుడు సమర్థవంతంగా నిర్వహించాలి అనుకుంటే అతనికి కావాల్సిన శక్తియుక్తులను పొందడానికి ఈ వృత్తిపూర్వక శిక్షణ తోడ్పడుతుంది. ఈ శిక్షణ ద్వారా ఏం జరుగుతుందంటే కొత్త బోధనా వ్యూహాలు, పద్ధతులు, విద్యార్థుల యొక్క నేపథ్యాలు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చారు, విద్యార్థుల యొక్క శక్తియుక్తులు, వాళ్ళ కొత్త అభిరుచులేంటి, ఆసక్తులేంటి, అవసరాలేంటి అనేటటువంటి వాటిని గ్రహించగల నైపుణ్యం ఉపాధ్యాయుడికి వస్తుంది. ఒకప్పుడు విద్యార్థులు చక్కగా విని పాఠాన్ని చదివి విషయాల్ని గ్రహించేవాళ్ళు. ఇప్పుడు చదివే విద్యార్థులు ఏం చేస్తున్నారు, చూడడానికి అలవాటు పడ్డాయి కళ్ళు. చదవడాన్ని మానేసి చూడడానికి, ఏదైనా సరే చూడడం వినడం ద్వారానే గ్రహిస్తున్నారు. అది కూడా సెల్ ఫోను లేకపోతే ఇంటర్నెట్, ట్యాబ్లెట్ ఇవన్నీ మాధ్యమాలు వచ్చాయి. వీటి ద్వారా విద్యార్థి తన యొక్క బోధనని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా ఈ బోధన మేము చెప్పేది టీవీ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా మీరు నేర్చుకుంటున్నారు. అంటే విద్యార్థిని యొక్క శక్తియుక్తులు, అభిరుచులు, ఆసక్తులు ఇవన్నీ మారిపోయాయి, అవసరాలు కూడా మారిపోయాయి. మీది మొబైల్లో మీరు ఈ పీపీటీ కానీ లేకపోతే ఈ వీడియోని ఉంచుకొని మీరు ట్రావెల్ చేస్తా కూడా ఎప్పుడైనా ఎనీ టైం వినొచ్చు, నేర్చుకోవచ్చు. కాబట్టి విద్యార్థి యొక్క క్లాస్ రూమ్లోనే, తరగతి గదిలోనే కూర్చొని ఉపాధ్యాయుడు చెప్పే పాఠం వినాలన్న ఆలోచన లేదు ఇప్పటి విద్యార్థులకు. ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలాగున్నా విద్యార్థి చదువుకోవాలంటే చదువుకోవడానికి కావలసినటువంటి సాంకేతిక జ్ఞానం ఇప్పుడు మనకు ఉందన్నమాట. శక్తియుక్తులు వాళ్ళ విద్యార్థి యొక్క నేపథ్యం, ఆసక్తిని, అవసరాన్ని ఇవన్నీ గ్రహించాలి, అటువంటి నైపుణ్యం పొందాలి, అటువంటి శిక్షణ విద్యార్థులకు కావాలి. అదేవిధంగా ఉపాధ్యాయుడికి కూడా కావాలంటే తప్పనిసరిగా శిక్షణ కావాలి. మూడవది విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు. ఈ విద్యా ప్రణాళికలు ఎందుకు తయారు చేయబడ్డాయి, విద్యా ప్రణాళిక అవసరం ఏంటి, ఈ మౌలికంగా మనం ఏ లక్ష్యం కోసం ఈ విద్యా ప్రణాళికను తయారు చేశాము అన్న అంశాన్ని తెలుసుకుందాం. విద్యా ప్రణాళికల ఆధారంగా ఏం తయారవుతాయి, విషయ ప్రణాళికలు, వాటి ఆధారంగా పాఠ్యపుస్తకాలు తయారు చేస్తాం. ఆ పాఠ్యపుస్తకాలలో పొందుపరిచిన వివిధ పాఠాల్లో విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని విశ్లేషించగలిగినటువంటి ఉపాధ్యాయుడే ఆశించిన లక్ష్యాల్ని సాధిస్తారు అని చెప్తున్నాం. అంటే ఏ తరగతికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని విద్యార్థికి ఉపాధ్యాయుడు సమర్థవంతంగా బోధించి అందులో పొందుపరిచినటువంటి లక్ష్యాలను ఉపాధ్యాయుడు చేరుకోగలగాలి. ఇవి కూడా మనం సరిగా బోధించలేకపోతే అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోతాం. అదేవిధంగా బోధనా అభ్యసన ప్రక్రియలో కొత్త పద్ధతులు, కొత్త అంశాలు, నైపుణ్యాలు విద్యార్థికి నేర్పించగలగాలి. అలా నేర్పించలేకపోతే మనం ఆశించిన లక్ష్యాన్ని సాధించలేము. కాబట్టి ఈ విద్యా ప్రణాళిక కూడా ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా వృత్తిపూర్వక శిక్షణలో భాగంగా ఉపాధ్యాయుడు తెలుసుకున్నటువంటి మూల్యాంకన పద్ధతులు విద్యార్థుల ఉపలబ్ధిని సమర్థవంతంగా మదించడానికి
అవసరమైన పక్షంలో ఏం చేయాలి? ఈ మూల్యాంకనాన్ని లోపాలు నిర్ధారించడానికి, ఆ విద్యార్థుల ఉపలబ్ధిని మెరుగుపరచడానికి తగిన వ్యూహాలు రూపొందించాలి. ప్రతిసారి మనం పాఠం చెప్పిన తర్వాత ఏం చేస్తాం? మూల్యాంకనం చేస్తాం. మూల్యాంకనం అంటే మనం చెప్పిన విషయాలని విద్యార్థి ఎంతవరకు సమర్థవంతంగా అర్థం చేసుకున్నాడు అని తెలుసుకోవడానికి మనం పద్ధతులు ఉపయోగిస్తాం. అవే మూల్యాంకన పద్ధతులు. అదే విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు జ్ఞానాన్ని పొందారు, ఇటువంటి వాటిని మనం మూల్యాంకనం చేసి ఒకవేళ విద్యార్థిలో లోపాలు ఏర్పడితే వాటిని నిర్ధారించడానికి, మెరుగుపరచడానికి తగిన వ్యూహాలను రూపొందించాలి. ఆ రూపొందించిన తర్వాత మళ్ళీ పాఠం చెప్పడమో లేకపోతే విద్యార్థులకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఈ విధంగా మీరు ఇక్కడ మీ యొక్క విషయ క్రమాన్ని మార్చుకోవాలి, దీన్ని మళ్ళీ ఈ పాఠాన్ని చదవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది సరిగా రాయలేదు, అలాంటివన్నీ మనం విద్యార్థికి కొన్ని తగు సూచనలు అందించగలుగుతాం. మూల్యాంకనం చేసిన తర్వాతనే విద్యార్థికి తగు సూచనలు అందిస్తే అప్పుడు విద్యార్థి ఏమవుతాడు? కార్యోన్ముఖుడే, మళ్ళీ చదవడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని మెరుగుపరచడానికి కూడా మనం వ్యూహాల్ని రూపొందించాలి. అందుకని ఈ మూల్యాంకనం తోడ్పడుతుంది. మనం చెప్పిన పాఠం మనం ఎంతవరకు అర్థమైందో తెలుసుకోకుండా పాఠం చెప్పామా వెళ్ళిపోయామా అంటే కాదు. మూల్యాంకనం చేస్తేనే విద్యార్థి నేర్చుకున్నాడా లేదా, రేపొద్దున తను సమర్థవంతంగా నేర్చుకున్న అంశాలని సమాజంలో ఉపయోగిస్తాడో లేదో కూడా తెలుసుకుంటాం మనం. కాబట్టి మూల్యాంకనం తప్పనిసరిగా చేయాలి. ఈ మూల్యాంకనం పైన కూడా ఉపాధ్యాయుల సాధికారత ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుల యొక్క సాధికారత స్థాయిల గురించి నేర్చుకుందాం. ఉపాధ్యాయుల సాధికారత స్థాయిలు 2 రకాలు, 2గా విభజించారు. ఉపాధ్యాయుని స్థాయి అంటే ఉపాధ్యాయుని స్థాయిలో సాధికారత విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించినది. విద్యా ప్రక్రియ నిర్వహణ అంటే తను ఉపయోగించేటటువంటి బోధనా పద్ధతులు, బోధనా అభ్యసన కృత్యాలు, బోధనా ప్రక్రియ, కరికులం, పాఠ్య ప్రణాళిక, విద్యా ప్రణాళిక, వీటన్నిటికీ సంబంధించినది. ఇది ఉపాధ్యాయుని స్థాయి. ఇందుకు ఉపాధ్యాయుని యొక్క ప్రతిభా పాఠవాలు, బోధనా నైపుణ్యాలు, బోధనా విషయంలో సాధికారత, బోధనా వ్యూహాలపై అతడికి గల అధికారం తోడ్పడతాయి. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించి ఉపాధ్యాయుడు తన బోధనను మెరుగుపరుచుకుంటూ విద్యార్థులని కార్యోన్ముఖులను చేసి విద్యార్థులు చదువుకునేటట్లు ప్రోత్సహించగలుగుతాడు. విద్యార్థులకు ఏం చేయాలి? అభ్యసనంలో సలహాదారుగా వ్యవహరించి విద్యా ప్రక్రియలో ఏమైతే ఆశిస్తున్నామో, ఎటువంటి లక్ష్యాలు కావాలో వాటిని సాధించడానికి ఈ ఉపాధ్యాయుని యొక్క స్థాయి, సాధికారత అనేవి 2 తోడ్పడతాయి. అంటే మనం గైడెన్స్ ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. ఎక్కడ వెనకబడ్డాడో ఆ విద్యార్థికి కంపల్సరిగా మనం సలహా ఇవ్వాలి. అప్పుడే మనం విద్యా ప్రక్రియలో విద్యార్థి ఎటువంటి స్థాయి చేరుకోవాలి, ఏం లక్ష్యాలు సాధించాలి అన్నవి మనం సాధించగలుగుతాం. ఉపాధ్యాయుడిగా సలహాలు ఇవ్వాలి, వాళ్ళని చదువుకునేటట్లు ప్రోత్సహించాలి. అప్పుడే సాధికారత అన్నది వస్తుంది. రెండవది పాఠశాల స్థాయి. పాఠశాల స్థాయి సాధికారతలో ఎవరెవరు ఉంటారు అంటే సహ ఉపాధ్యాయులు, మన తోటి ఉపాధ్యాయులు, కొలీగ్స్. అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు, ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, వారి నాయకత్వ లక్షణాలు, ఇవి కూడా పాఠశాల స్థాయిలో ఈ సాధికారతను సాధించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తారు. ఇతర ఉపాధ్యాయులు అంటే మన తోటి సహ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అందరి యొక్క నాయకత్వ లక్షణాలు, ఉపాధ్యాయునిగా ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క నాయకత్వ లక్షణాలు, మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, ఏమైనా సూచనలు విద్యార్థులకు ఇవ్వాలన్నా, లోటుపాట్లను సరిదిద్దాలన్నా మనం తీసుకునేటటువంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఏదైనా మనం సూచనలు ఇవ్వడానికి, లేకపోతే ఏదైనా సమస్యను పరిష్కరించడానికి నాయకత్వం తీసుకొని మనం చేయగలగాలి. అవన్నీ పాఠశాల స్థాయి సాధికారతలో ప్రధానమైన అంశాలు. అదేవిధంగా ఉపాధ్యాయులకు పాఠశాల సమకూర్చిన వృత్యంతర శిక్షణ. ఉపాధ్యాయులుగా నువ్వు పనిచేస్తూ కూడా కొన్నిసార్లు శిక్షణ తీసుకోగలగాలి. శిక్షణ తీసుకుంటేనే కొత్త వాటి గురించి, కొత్త పద్ధతుల గురించి తెలుసుకోగలుగుతాం.
ప్రత్యేకమైనటువంటి సెమినార్లు, సింపోజియాలు, కార్యశిబిరాలు వీటన్నిటికీ కూడా మనం వెళ్ళాలి. అక్కడ వెళ్ళి కొత్త పద్ధతులను ఈ సింపోజియాలలో కార్యశిబిరాలంటే వర్క్షాప్స్, సెమినార్లు వీటన్నిటికి చర్చలకు వెళ్ళి మనం శిక్షణ తీసుకుంటే మంచిగా విద్యార్థులకి బోధించగలుగుతాము. ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పాఠశాల ఆశిస్తున్న లక్ష్య సాధనకు ఉపాధ్యాయున్ని సంసిద్ధం చేయడానికి తోడ్పడతాయి. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే అసలు నల్లబల్లే ఉండేది. ఇప్పుడు రకరకాల బోర్డులు, తర్వాత డిజిటల్ బోర్డ్స్, తర్వాత పిల్లలకు సీడీలు ఇస్తున్నారు, డివిడీలు ఇస్తున్నారు. ఈవెన్ టెక్స్ట్ బుక్స్తో పాటు కూడా సీడీలు, డివిడీలు విద్యార్థి చదువుకోవడానికి దొరుకుతున్నాయి. కాబట్టి మనం కూడా వాటితో పాటు నేర్చుకోవాలి. సంసిద్ధ అవి ఎలాగో ఉపయోగించాలి, ఏం చేయాలి అన్నది ఉపాధ్యాయుడు కూడా తెలుసుకోవాలి కదా. మారుతున్న టెక్నాలజీకి, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. పాఠశాలల్లో మార్పు తీసుకొచ్చినది ఎవరు? ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యొక్క యాజమాన్యం. కాబట్టి వాళ్ళు ఆశిస్తున్న లక్ష్య సాధనకు ఇవి ఏం చేస్తాయి? ఈ శిక్షణా కార్యక్రమాలు ఉపాధ్యాయున్ని సంసిద్ధం చేస్తాయి. ఇందుకు ప్రధానోపాధ్యాయుల మార్గదర్శనం, తోటి ఉపాధ్యాయుల మధ్య పరస్పర గౌరవపూర్వక సహకారం తోడ్పడతాయి. మనందరం ఉపాధ్యాయులం కాబట్టి కలిసిమెలిసి ఉండాలి. కొత్తది ఏదైనా వచ్చినప్పుడు పరస్పరం ఒకరికొకరు సలహాలు, మార్గదర్శనం చేసుకుంటూ ఆ పాఠాన్ని ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ఇంకా ఎటువంటి పద్ధతులు వచ్చాయి, వేటి ద్వారా మనం ఇవి విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించగలుగుతాం, ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇవన్నీ ఆలోచన చేయాలంటే ఒకరికొకరు మర్యాదను ఇచ్చిపుచ్చుకోవాలి, పరస్పరం సహకారం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల యొక్క సాధికారతకు తోడ్పడే అంశాలే. ఇలా అనుభవాలన్నిటిని ఇచ్చిపుచ్చుకొని సృజనాత్మకతను, క్రియేటివిటీని పెంపొందించుకొని పాఠశాల ఆశిస్తున్న లక్ష్యాలని సాధించడానికి ఉపాధ్యాయుడు సిద్ధపడాలి. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి రోజు ఒక కొత్త అనుభవమే ఎదురవుతుంటుంది ప్రతి ఉపాధ్యాయుడికి కూడా. ప్రతి విద్యార్థి భిన్నమైన వాడు, వైయక్తిక భేదాలు ఉన్నాయి. ప్రతిరోజు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో, అంశాలతో విద్యార్థి పాఠశాలకు వస్తాడు. పాఠశాలకు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, మన యొక్క సృజనాత్మకతను ఉపయోగించి ఎటువంటి పాఠాన్ని ఏ విధంగా బోధిస్తే విద్యార్థికి అర్థమవుతుందో, అదేవిధంగా పాఠశాల యాజమాన్యం ఎటువంటి విద్యను విద్యార్థులకు అందించాలి అని ఆశిస్తుందో, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు సాధించి దానికి సిద్ధపడతాడు. అదేవిధంగా సహోపాధ్యాయుల బోధనా విధానాల పరిశీలన. కొంత పాత పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బిఎడ్ చేసి ట్రైనింగ్ చేసిన వాళ్ళకు కొన్ని ఇంకొంచెం నూతన పద్ధతులు, టెక్నాలజీ ఉపయోగించడం, పవర్ పాయింట్ చేయడం ఇవన్నీ తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడంలో ఏం తప్పులేదు. ఈ బోధనా విధానాల పరిశీలనకు సహోపాధ్యాయులు అనుమతించాలి, వేరే వాళ్లకు నేర్పించగలగాలి. అదేవిధంగా బోధనా వ్యూహాలను వాళ్ళతో చర్చించాలి, ఇతరులతో పంచుకుంటే మన యొక్క ప్రజ్ఞ పెరుగుతుందే కానీ తరగదు. బోధనా వ్యూహాలు వీటన్నిటికీ, సంబోధనా విధానాలు వీటన్నిటినీ ఇతరులతో చర్చించి, సహోపాధ్యాయులతో చర్చించి తమ బోధనా వ్యూహాల్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ విధంగా ఉపాధ్యాయుల యొక్క సాధికారతని పెంపొందించుకున్నాం. అంటే పాఠశాలకు సంబంధించినవి, ఉపాధ్యాయునికి సంబంధించిన విషయాల గురించి నేర్చుకున్నాం. ఈ ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించే సంస్థలు, పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది నల్లబల్ల పథకం. ఇది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని అంటారు. ఇది దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఏమైందంటే వనరుల పరంగా ఉపాధ్యాయులకు సాధికారత అనేది లభించింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, OBB అంటాం. ఇది ఎప్పుడొచ్చింది అంటే జాతీయ విద్యా విధానం, నేషనల్ పాలసీ 1986 సిఫారసుల మేరకు 1987 నుంచి అమలైంది ఈ పథకం. ఈ పథకం అమల్లో ఏం చేశారు అంటే, ఒక తరగతి గది ఉంటే 2 తరగతుల గదులు, 3 తరగతుల గదులుగా మార్చారు. అదనపు తరగతుల గదుల నిర్మాణం జరిగింది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకంలో. అదేవిధంగా అదనపు ఉపాధ్యాయులు
నియమించడం జరిగింది. 1987లో చాలా వరకు 87 నుంచి 92, 94 వరకు ఉపాధ్యాయుల నియామకం చాలా బాగా జరిగింది. అదేవిధంగా ప్రతి పాఠశాలకు బోధనా అభ్యసన సామగ్రిని సరఫరా చేయడం జరిగింది. అంటే ఇక్కడ నల్లబల్ల పథకంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి నల్లబల్ల పథకం రావడం వల్ల పాఠశాలల్లో వచ్చిన మార్పులు ఏంటంటే అదనపు తరగతుల గదులు నిర్మించడం, అదేవిధంగా ఉపాధ్యాయుల అంతకుముందు సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండేవి. ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులు కూడా బోధించేవాడు. అటువంటి పరిస్థితి నుంచి మార్పు వచ్చింది. మారిపోయి బోధనా అభ్యసన సామగ్రి వచ్చింది. అవన్నిటినీ అన్ని స్కూళ్ళకి సరఫరా చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమం ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది అంటే 1987 జాతీయ విద్యా విధానం యొక్క ప్రతిపాదనల ద్వారా దీన్ని స్టార్ట్ చేశారు. ప్రతి పాఠశాలలో తరగతుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదుల నిర్మాణానికి ప్రత్యేక నిధులు అందుబాటులో వచ్చాయి. వనరులు సమకూరాయి అంటే నిధులు ప్రభుత్వము ఇవ్వడం మూలంగా ప్రతి పాఠశాలలో తరగతుల సంఖ్య ఎన్ని తరగతులు ఉంటే అన్ని తరగతి గదులను నిర్మించడం జరిగింది. లేకపోతే అంతకుముందు 1 నుంచి 5 తరగతులు ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి ఒక ఉపాధ్యాయుడు అందరికీ బోధించేవాడు కూడా. అటువంటి పరిస్థితుల నుంచి ఏ తరగతి గదికి ఏ క్లాస్కి ఆ తరగతి గది అనేది వచ్చింది. ప్రతి పాఠశాలలో ఎన్ని తరగతులు ఉన్నాయో 1 నుంచి 10 తరగతులు, లేకపోతే 6 నుంచి 8 అలా తరగతుల సంఖ్యను బట్టి ఈ గదుల నిర్మాణాన్ని నిర్మించారు. పాఠశాల భవనం లేని పాఠశాలలకు కూడా 2 గదులతో కూడిన నిర్మాణాలు ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డు ద్వారా వచ్చాయి. ఎందుకంటే నిధులు అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి, వనరులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి చోట ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించడం జరిగింది. ఎప్పుడు 1987 నుంచి. అదేవిధంగా తరగతుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా ఉపాధ్యాయుల నియామకాలు కూడా జరిగాయి. తరగతి గదులను కట్టడమే కాకుండా పాఠశాల భవనాలను నిర్మించడమే కాకుండా ఏ తరగతికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడిని నియమించడం కూడా జరిగింది. అంతవరకు ఒకరిద్దరే ఉన్నటువంటి ఉపాధ్యాయులకు తోడుగా ఇంకొందరు ఉపాధ్యాయులు రావడం వల్ల ఏమైంది, బోధనలో నాణ్యత పెరిగింది. మనం ఇక్కడ విద్యను బాగా అభివృద్ధి చేయగలిగాం. 1986 నుంచి 87లో ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం వచ్చింది. ఈ పథకం ద్వారా అన్ని వనరులు సమకూరడం వల్ల బోధనలో నాణ్యత పెరిగింది. బోధనా అభ్యసన సామాగ్రి కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనితో పాటు బోధన అభ్యసన కృత్యాల సమర్థ నిర్వహణకు తోడ్పడే బోధనా అభ్యసన సామాగ్రిని అన్ని పాఠశాలలకు సరఫరా చేశారు. ఈ పథకంలో సరఫరా చేసినటువంటి సామాగ్రి చూద్దాం ఇప్పుడు. ఇవి కూడా అడగవచ్చు మీకు ప్రశ్నలు. ఓబీబీలో ఇవి ఇచ్చారు, ఇవ్వలేదు, ఈ సామాగ్రి జాబితా మీరు కంఠస్థం చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి అడగవచ్చు, ఓబీబీ పథకం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అందులో సరఫరా చేసిన విషయాలు ఏంటి, సామాగ్రి ఏంటి అని అడగవచ్చు. అప్పుడు ఇవి ఇప్పుడు జాబితాని చూద్దాం. పాఠ్యపుస్తకాలు అంటే ప్రతి విద్యార్థికి సంబంధించిన పాఠ్యపుస్తకాలని పాఠశాలలకు సరఫరా చేశారు. అదేవిధంగా అధ్యాపక దర్శనీలు, టీచర్స్ హ్యాండ్ బుక్, ఉపాధ్యాయులు తమ చేతిలో ఉంచుకొని ఏం చెప్పాలి, కరికులం ఏముంది, పాఠ్య ప్రణాళికలు ఏముంది, ఏ అంశాలని విద్యార్థులకు ఏ విధంగా బోధించాలో ఈ నల్లబల్ల పథకం ద్వారా ఈ అధ్యాపక దర్శనీలను తయారు చేసి ప్రతి పాఠశాలకు పంపడం జరిగింది. పటాలు, మ్యాప్లు, చిత్రాలు, సైన్స్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి చిత్రపటాలని పంపించడం జరిగింది. సైన్స్ కిట్లో మనము చూసే అంశాలు ఏమున్నాయి, సైన్స్ కిట్కి సంబంధించినవి ఫస్ట్ ఎయిడ్ కిట్, తర్వాత వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేయడానికి అవసరమైనటువంటి టెస్ట్ ట్యూబ్లు, ఇటువంటి విషయాలన్నిటిని కూడా వాళ్ళు సైన్స్ కిట్లో పెట్టి పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతి పాఠశాలకు కూడా కుర్చీలు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి, అదేవిధంగా విద్యార్థులు కూర్చోవడానికి బల్లలు, నల్ల బల్లలు ఇవన్నీ కూడా సరఫరా చేశారు. కుర్చీలు, అంతకుముందు పాపం విద్యార్థులు కొన్ని స్కూళ్ళల్లో చెట్ల కింద కూర్చునే వాళ్ళు, లేకపోతే నేలపై కూర్చునే వాళ్ళు. కానీ ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ద్వారా
విద్యార్థులకు బల్లలు, కుర్చీలు, నల్ల బల్లలు వచ్చాయి. గ్లోబు, ఆటల సామాగ్రి, టూల్ కిట్ ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా గణితం కిట్, నిఘంటువులు అంటే డిక్షనరీస్, తెలుగు డిక్షనరీ, ఇంగ్లీష్ డిక్షనరీ, గ్రంథాలు, వీటితో పాటు కథల పుస్తకాలు, రెఫరెన్స్ పుస్తకాలు, సైన్స్కి సంబంధించినటువంటి ఎన్సైక్లోపీడియాలు కూడా ఇవ్వడం జరిగింది. సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ వీటన్నిటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ పుస్తకాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా సంగీత వాయిద్యాలు కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు మంచినీటి పాత్రలు, విద్యార్థులు తాగడానికి అనుగుణంగా మంచినీటి పాత్రలను కూడా ఇవ్వడం జరిగింది. కథా చిత్రాలు ఇవన్నీ కూడా సరఫరా చేశారు. గణితం కిట్టు, నిఘంటువులు, కథల పుస్తకాలు, రెఫరెన్స్ పుస్తకాలు, సంగీత వాద్యాలు, మంచినీటి పాత్రలు, కథా చిత్రాలు వీటన్నిటికి సంబంధించినవన్నీ పంపించారు. ఈ సాధికారత లభించడానికి ఉపాధ్యాయుడు తన లక్ష్యాన్ని అందుకోవడానికి విద్యార్థులు సక్రమంగా బోధన జరిపి విద్యార్థి కూడా సమాజంలో చక్కగా జీవించడానికి, ఈ సాధికారత అనేది లభించడానికి ప్రభుత్వం చేసిన చొరవ, అదేవిధంగా ఉపాధ్యాయునికి లభించిన సాధికారత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్య అనేది సార్వజనీకరణం. ఒకప్పుడు విద్యను కొందరి చేతుల్లోనే ఉండేది, కొంతమందికే ఇచ్చేవాళ్ళు. కొంతమంది మాత్రమే విద్యార్థులు పాఠశాలకు వచ్చి విద్యను నేర్చుకునేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు అమ్మాయిలకు విద్య లేకుండా పోయింది. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఏమైంది, ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు విద్యను సార్వజనీకరణం చేశారు. అందరికీ విద్యను అందించాలన్నటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండింది. ప్రతి వ్యక్తికి కూడా ఈ విద్యను అందించడానికి తోడ్పడాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ విద్యా వ్యాప్తిలో భాగస్వాములు కావాలని ఆశించింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అందుకని విద్యను సార్వజనీకరణం చేసింది. మామూలుగా ఈ విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర ఎవరిది? ఉపాధ్యాయుడిది. కార్యసాధకుడైన ఏకైక వ్యక్తి ఎవరు? ఉపాధ్యాయుడు. అందుకని ఉపాధ్యాయునికి సాధికారత లభిస్తే అతనికి కావలసినటువంటి వనరులు, పాఠశాల, సరైన తరగతి గదులు, సామాగ్రి ఇవన్నీ ఇస్తే విద్యా వ్యాప్తి మనం చేయవచ్చని భావించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే ప్రతి పాఠశాలకు కనీస సదుపాయాల్ని కల్పించారు. అందుకని రకరకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కనీస సదుపాయాల్ని కల్పించడం జరిగింది. ఈ పథకాల ద్వారా ఏమైంది, ఉపాధ్యాయులకు కనీస మౌలిక సదుపాయాల్ని, అదేవిధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ సాధికారత లభిస్తే ఏమవుతుంది, ప్రాథమిక విద్య అందరికీ అందించినట్లు అవుతుంది. అంటే సార్వజనీకరణం అవుతుంది. తమ యొక్క లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించి ఈ ఓబీబీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఇతర పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓబీబీ పథకం ద్వారా పాఠశాలకు అదనపు తరగతి గది లేదా భవనం వచ్చింది. బోధనా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి చాలా ఉపయుక్తమైంది. దీనివల్ల కూడా ఉపాధ్యాయునికి సాధికారత లభించింది. అన్నీ తనకు కావాల్సిన వనరులు, విద్యార్థులు ఉండేటప్పటికీ ఉపాధ్యాయుడు కూడా తన బోధనా అభ్యసన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. తర్వాత ఇంకొక పథకం అపెప్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఇది కూడా ఫుల్ ఫామ్ అడగవచ్చండి మీకు పరీక్షలో. ఏపీపీఈపీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడగవచ్చు. లేకపోతే ఈ పథకం అమలు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏంటి దీని యొక్క లక్ష్యం అని కూడా అడగవచ్చు పరీక్షలో. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అంటే అపెప్. ఈ పథకం ద్వారా ఏం చేశారంటే 6 సూత్రాలని అమలు చేశారు. సార్వత్రిక నమోదు, ప్రతి బడిఈడు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్చారు. అదేవిధంగా నిలుపుదల సాధించడం ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీకరణంగా భావించారు. అంటే బడిఈడు గల పిల్లలందరినీ మొదట పాఠశాలకు తీసుకురావడం, మళ్ళీ వాళ్ళను పాఠశాలలోనే ఉంచగలగడం. లేకపోతే విద్యార్థి ఏమవుతాడు, కొన్ని రోజులు పాఠశాలకు వచ్చి తర్వాత బడి మానేసి మళ్ళీ ఆడుకోవడానికో పనులకో వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని
ఈ అపెప్ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థిని బడీడు గల విద్యార్థిని పాఠశాలకు తీసుకురాగలిగారు. పాఠశాలకు తీసుకువచ్చిన తర్వాత పాఠశాలలో ఉండి చదువుకునేటట్లు ఆ ప్రాథమిక విద్యను బోధించడం జరిగింది. ఈ విధంగా సార్వజనీకరణంగా ప్రాథమిక విద్యను చేయడం కూడా సాధికారతే. తర్వాత పథకం ఏంటి అంటే డిప్పెప్, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిప్పెప్ కార్యక్రమంలో ఏం చేశారు అంటే శిశు కేంద్రీకృత విద్య, దానికి సంబంధించిన బోధన వ్యూహాలను ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకు. కృత్యాధార బోధన, యాక్టివిటీ బేస్డ్ టీచింగ్, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. డిప్పెప్లో 2 వ్యూహాలు ఏంటంటే శిశువు ఆధారంగా అతని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ సెంటర్డ్ టీచింగ్, శిశు కేంద్రీకృత బోధనకు సంబంధించినటువంటి వ్యూహాలు, అదేవిధంగా యాక్టివిటీ బేస్డ్ కృత్యాధార బోధన, ఈ రెండింటిని నిర్వహించారు డిప్పెప్ కార్యక్రమంలో. డిప్పెప్ అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇంకా ఏం చేశారంటే ఈ విద్యాభివృద్ధికి గ్రామస్తుల్ని భాగస్వాములుగా చేశారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో, ప్రతి జిల్లా లెవెల్లో గ్రామ విద్యా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే పాఠశాల ఉందో ఆ ప్రతి పల్లెటూరులో కూడా ఏం చేశారు, పల్లెల్లో విద్యా కమిటీలను, గ్రామంలో విద్యా కమిటీలను ఏర్పరిచి ప్రజల చేత, ప్రజల కోసం విద్యా ప్రణాళికను అమలు చేయగలిగారు ఈ డిప్పెప్ కార్యక్రమం ద్వారా. ఈ విధంగా చేయడం వల్ల, ప్రజలను కూడా భాగస్వాములు చేయడం వల్ల ఏమవుతుంది అంటే విద్యార్థిని మన పిల్లవాడిని పాఠశాలకు పంపించాలి. మన కోసమే కదా టీచర్లు పాఠం చెప్తున్నారు. మనం కూడా ఈ గవర్నమెంట్ పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థుల్ని పంపాలి, మన పిల్లల్ని పంపాలి. కాబట్టి అలాంటి అవగాహన అనేది రావడం కోసం సమాజంలో ఈ పాఠశాలపై నమ్మకం, ఉపాధ్యాయులపై గౌరవం కలిగించడానికి, విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు పాఠశాలకు పంపడానికి వీలుగా ఉండేటట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పల్లెటూరులో కూడా ఈ గ్రామ విద్యా కమిటీలను ఏర్పరచడం జరిగింది డిప్పెప్ కార్యక్రమం ద్వారా. అదేవిధంగా డిప్పెప్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్, ఈ డిప్పెప్ ఈ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. కొన్ని ఆర్థిక వనరులు ప్రతి పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఇవి ఏం చేయాలి అంటే ఈ సహాయాన్ని, ఈ డబ్బుని ఏం చేయాలి, బోధనా అభ్యసన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి సామాగ్రిని కొనుగోలు చేయాలి. అవసరమైనటువంటి సామాగ్రిని కొనడానికి మాత్రమే వెచ్చించాలి, తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. కొంత అమౌంట్ని ఈ డిప్పెప్ ఎస్ఎస్ఏ 2 కూడా ప్రతి పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఏం చేయడానికి, బోధనా సామాగ్రిని లేకపోతే కొనడానికి లేకపోతే తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాలల వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ, ప్రతి విద్యార్థి కూడా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. తన యొక్క శరీరాన్ని, ఫిజికల్ డెవలప్మెంట్ కూడా విద్యార్థిలో ఉండాలి. నాట్ ఓన్లీ కాగ్నిటివ్ డెవలప్మెంట్. విద్యార్థి యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటేనే కదా పాఠశాలకు వచ్చి నేర్చుకోగలుగుతాడు. కాబట్టి దాన్ని పర్యవేక్షించడం కూడా జరిగింది. విద్యార్థి యొక్క వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ, దాని పర్యవేక్షణ ఈ స్కూల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా, ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు పర్యవేక్షించాలని చెప్పారు. ఇటువంటి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థి పాఠశాలకు వచ్చి తన యొక్క కాలాన్ని సద్వినియోగం చేయాలి, కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలి. అంటే వ్యక్తిగతంగా కూడా విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. దీన్ని పరిరక్షించాలి. అది బాధ్యత కూడా ఎవరికి లభించింది, ఉపాధ్యాయుడికే ఇచ్చారు. పర్యవేక్షణ, పరిరక్షణ ఇవి 2 కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ఎడ్యుకేషన్ టెలివిజన్, ఈ మన ఛానల్ కూడా ఎడ్యుకేషన్ టెలివిజనే. ఈ కార్యక్రమాల ద్వారా దృశ్య శ్రవణ పరికరాల సహాయంతో బోధనా అభ్యసన కార్యక్రమంలో తగు రీతులు వినియోగించుకుంటూ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు బోధనా మెలకువలు
అభివృద్ధి పరుచుకోవడం జరిగింది. మన టీవీ ఛానల్ కార్యక్రమాలు ఇక్కడ పాఠం బోధించడానికి కూడా చాలా టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో కూడా ప్రతి ఉపాధ్యాయుడు బోధించడానికి కొన్ని మెళకువలు నేర్చుకోవాలి. మేము కూడా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాం. ఎలా చేయాలి, ఎక్కడ చూడాలి, ఎలా పాఠం చెప్పాలి. పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదిలో పాఠం చెప్పడం చాలా సమర్థవంతంగా నిర్వహించగలం. అదే మనం నేర్చుకున్నాం. ఈ విధంగా బోధనా అభ్యసనలో దృశ్య శ్రవణ యంత్రాలను ఉపయోగించి బోధించడం కొంచెం మనకు మెళకువలు కావాలి. అప్పుడే తగిన రీతిలో బోధించగలుగుతాం. ప్రతి ఉపాధ్యాయుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. టెలివిజన్ కార్యక్రమాలను ఎలాగా నిర్వహించాలి, టెలివిజన్లో బోధించాలి, మన టీవీలో ప్రోగ్రామ్ టెలికాస్ట్ కావాలంటే ఎటువంటి మెళకువలు ఉండాలో ఇవన్నీ నేర్చుకుంటున్నారు. మెరుగు పెట్టుకోవాలి ప్రతి ఉపాధ్యాయుడు కూడా. అదేవిధంగా CCRT కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కూడా వారు సూచించిన మెళకువలు, అందించిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి తరగతి బోధనను ఆహ్లాదకరం చేయాలి. విద్యార్థికి పాఠాన్ని బోధించడానికి ఒకప్పుడు మామూలు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠాన్ని ఉపన్యాస పద్ధతిలో చదువుకునే విద్యార్థి పరీక్షలు రాసి పాస్ అయ్యేవాళ్ళు. మేమందరం అలాగే చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్ని రకాల మాధ్యమాలు ఉన్నాయి. విద్యార్థిని పాఠశాలలో ఆకర్షించి వాళ్ళ యొక్క మోటివేషన్ని, వాళ్ళను చాలా 45 నిమిషాలు పాఠం వినడానికి సంసిద్ధులు చెయ్యాలి అంటే రకరకాలైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసి వస్తుంది ఈరోజు ఉపాధ్యాయుడు. బోధన కూడా ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా ఉపాధ్యాయుడు చేయాలి. విద్యార్థి పాల్గొనాలి అంటే తనకి ఇష్టం అవ్వాలి. విద్యార్థి యొక్క ఆసక్తిని, అభిరుచిని వీటన్నిటినీ ఉపయోగించి బోధన ఆహ్లాదకరం చెయ్యాలంటే వివిధ రకాలైనటువంటి మెళకువలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయుడు ఉపయోగించుకోవాలి. ఈ CCRT వాళ్ళు కూడా ఈ మెళకువలు, పరిజ్ఞానాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా బియ్యం పంపిణీ పథకం ద్వారా విద్యార్థులను నమోదు చేశారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ తర్వాత వచ్చినటువంటి పథకాలలో ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకం ఉంది. తర్వాత ఈ బియ్యం కొన్ని సంవత్సరాలు బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. తద్వారా విద్యార్థులు పాఠశాలకు వస్తారు. పాఠశాలకు ఆకర్షితులను చేయడానికి ఉపయోగించిన పథకం అన్నమాట. అదేవిధంగా నిలుపుదల పరంగా ఉపాధ్యాయునికి సాధికారత లభించింది. నిలుపుదల అంటే పాఠశాలకు వచ్చిన విద్యార్థి పాఠశాలలోనే ఉండి విద్యాబోధన కొనసాగించాలి. విద్యాబోధన కొనసాగించకుండా ఏం చేసేవాళ్ళు, ఆ బియ్యం తీసుకుని లేకపోతే మధ్యాహ్న భోజన కార్యక్రమం అవ్వగానే విద్యార్థులు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. విద్యార్థులందరూ చక్కగా పాఠశాలల్లో, మన ప్రభుత్వ పాఠశాలల్లో కూర్చొని చదువుకుంటున్నారు. దీనివల్ల ఉపాధ్యాయునికి సాధికారత లభించింది. ప్రభుత్వం రకరకాలైనటువంటి పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు వచ్చాయి, మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి, తర్వాత మోడల్ స్కూల్స్ వచ్చాయి, వసతి గృహాలు వచ్చాయి. అదేవిధంగా SC, ST, BC మైనారిటీలకు వీళ్ళకు సంబంధించినటువంటి పాఠశాలలను కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల వాళ్ళకి, వెనుకబడిన వర్గాల వాళ్ళకి, బాలబాలికలకి రకరకాలైనటువంటి పాఠశాలల్ని స్థాపించడం జరిగింది. ఈ విధంగా విద్యలో మనం చాలా ప్రగతిని సాధించామన్నమాట. ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, వసతి గృహాలు ఉన్నాయి, మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి, SC, ST, BC ఇలా వెనుకబడిన వర్గాల వాళ్ళందరికీ కూడా పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనకు విద్యా ప్రగతి, విద్యా వ్యాప్తి చాలా బాగా జరిగింది. ఈ సాధికారతలో ఉపాధ్యాయునికి పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి కూడా లభించింది. ఇప్పుడు కొన్ని వందల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాలలు ఇవన్నిటి ద్వారా సాధికారత లభించింది. అయితే ప్రతి ఉపాధ్యాయుడికి వృత్తిపరంగా ప్రవర్తన నియమావళి ఉండాలి. వృత్తిపరమైన నియమావళి అనేది అవసరం. వృత్తిపరంగా ఇటువంటి నియమావళి ఉండాలి అంటే స్వీయ నియంత్రణ, ఉపాధ్యాయుడికి స్వీయ నియంత్రణ ఉండాలి. స్వీయ నియంత్రణ, తన్ను తాను నియంత్రించుకోవాలి. తర్వాత స్వీయ ఆచరణ కూడా ఉండాలి. ఈ నియమావళి ఏమవుతుంది అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి సభ్యులతో పాటు
మనకి కూడా రక్షణ ఉంటుంది. ఈ నియమావళిని 1984లో యునెస్కో సిద్ధం చేసింది. పంతొ అయితే తర్వాత 1997లో ఉపాధ్యాయులకు కూడా వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి ఉండాలి అని చెప్పారు. ప్రతి వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి. ప్రతి వృత్తిలోనూ ఈ లక్షణాలు ఉంటాయి. వృత్తి అనేది ఒక సామాజిక విధి. సమాజాని కోసం మనం చేసేటటువంటి పని. ఏ వృత్తి అయినా, డాక్టర్ అయినా, టీచర్ అయినా, ఇంజనీర్ అయినా సమాజం కోసం చేసేటటువంటి పని. ఆ విధంగా ఆ వృత్తిని నిర్వహించడానికి ప్రత్యేక శిక్షణ కావాలి. ప్రత్యేక శిక్షణ అవసరం. ఈ విధంగా లాభాపేక్ష లేకుండా సేవాభావంతో నిర్వహించేదే వృత్తి. ఇవన్నీ వృత్తిపరమైనటువంటి నియమావళి 1997లో వచ్చింది. ప్రతి వ్యక్తి యొక్క వృత్తికి అధికారిక గుర్తింపు ఉంటుంది. సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ఉంటుంది. వృత్తి అనేది సాంకేతికమైన ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి సేవల సమాహారం. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా తన సామర్థ్యాలని పెంపొందించుకొని ప్రమాణాలని కాపాడుకోవడానికి ఈ ప్రమాణాలలో మన యొక్క వృత్తిని కొనసాగించడానికి వృత్తి సంఘాలు అనేవి కూడా ఏర్పడ్డాయి. అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తిని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే మనమే కదా వైద్యుల్ని తయారు చేయడానికి కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, లాయర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా అందరికీ బోధించేది ఎవరు? ఉపాధ్యాయుడే. వాళ్ళు వాళ్ళ వృత్తిని చెయ్యాలంటే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఒక ఉపాధ్యాయుడి దగ్గర చదవాలి. కాబట్టి అన్ని వృత్తుల్లో కంటే అతి పవిత్రమైనది మన వృత్తి. కాబట్టి ఇటువంటి పవిత్రమైన వృత్తికి ప్రవర్తన నియమావళి అవసరం అని భావించారు. నేటి సమాజంలో ఏమవుతుంది? వ్యక్తి ప్రవర్తన విలువల పతనం అయిపోయాయి. ఆ విలువల పతనం అవ్వడం వల్ల అది కూడా ఉపాధ్యాయ వృత్తి మీద పడుతోంది. విద్యను అంత బాగా వ్యాపారంలాగా చేసేశారు. కొన్ని పాఠశాలల్లో అయితే వ్యాపార ధోరణే ఉంది. సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచన లేదు. విద్యార్థికి ప్రవర్తనలో మార్పు తేవాలి, విలువలు పెంపొందించాలి అన్న ఇది లేదు. అదేవిధంగా బాలబాలికలకు ఉన్నత స్థాయి విద్య, ప్రజాస్వామ్యయుత గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి విద్యార్థులను. ఆ నైతిక ప్రవర్తన గల వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుల మీదే ఉంటుంది. కాబట్టి నువ్వు ఇలా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయుడికి కూడా ఆ నైతిక ప్రవర్తన ఉండాలి, నైతిక విలువలు ఉండాలి. నువ్వు కూడా ఉన్నతంగా వ్యవహరిస్తేనే నిన్ను చూసి మీ విద్యార్థులు నేర్చుకుంటారు, మిమ్మల్ని ఫాలో అవుతారు. కాబట్టి విద్యార్థులకు గురువు ఎప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలి, మార్గదర్శకత్వంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు ప్రవర్తనా నియమావళిని కలిగి ఉండాలి. మనం చెప్పే పాఠం కన్నా ఎలా ప్రవర్తిస్తామో దాన్ని విద్యార్థి చాలా త్వరగా పసిగట్టేస్తాడు, నేర్చుకుంటాడు. జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయుడి యొక్క నైతిక నియమావళిని రూపొందించింది. 1986లో నవంబర్లో ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో సమావేశమై వీళ్ళు వృత్తిపరమైన నియమావళిని రూపొందించడం జరిగింది. 1984 యునెస్కో రూపొందించిన నియమావళి ప్రకారం నీతి నిబంధనలు, నడవడిక అనేవి మాత్రమే ఉన్నాయి. తర్వాత ఎన్సీఆర్టీ వాళ్ళు ఇంకా కొన్ని నియమాల్ని పెట్టారు. 1986లో ఏం చేశారు? విద్యారంగాన్ని పునర్నిర్మాణం చేసి విలువలతో కూడినటువంటి విద్యా వ్యవస్థీకరణ అనేది చేశారు. అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా సమాజవాద సర్వమతాలకు అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సామాజిక న్యాయం చేకూర్చేలా ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి నీతి నియమావళి దోహదపడుతుందని భావించింది. ఇది కూడా జాతీయ విద్యా కమిషన్ తర్వాతే. అందుకని విద్యారంగాన్ని పునఃసమీక్షించారు, పునర్నిర్మాణం చేశారు, అందరికీ విద్యను కల్పించడం చేశారు. 1986 జాతీయ విద్యా విధానం ఈ విధంగా నీతి నియమావళిని సూచించింది. దీనికి అవసరమైనటువంటి ఒక ప్రతిజ్ఞని కూడా తయారు చేసింది. ఆ ప్రతిజ్ఞ తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు నియమావళిని పాటించాలి. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యలో రాష్ట్ర జాతీయ స్థాయి సంస్థలు మనకు ఉన్నాయి. ఎన్సిటిఈ, ఎన్సిఆర్టీ ఇటువంటి సంస్థలు, ఇవి జాతీయ స్థాయి సంస్థలు అన్నమాట.
ఈ ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి వివిధ పథకాలు ప్రణాళికలను తయారు చేస్తుంది ఎన్సిటిఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. ఇది ఉపాధ్యాయ విద్యను సమన్వయం చేసి ప్రభావవంతంగా అమలు చేయడానికి అప్పట్లో భారత విద్యా మంత్రిత్వ శాఖ ఉపాధ్యాయుని యొక్క స్థాయిని సమీక్షిస్తూ ఒక తీర్మానం చేసింది. 1973లో ఎన్సిటిఈ న్యూఢిల్లీలో ప్రారంభించింది. తర్వాత 1993 నుంచి, అంటే 20 సంవత్సరాలు పట్టింది, 83-93 చట్టబద్ధమైన సంస్థగా ఈ ఎన్సిటిని రూపొందించడం జరిగింది. ఇది నిర్వహించే కార్యకలాపాలు ఏంటంటే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ఉపాధ్యాయ విద్యకు అభివృద్ధి ఎలా చేయాలి, గుణాత్మక అభివృద్ధిని చేయడం, అదేవిధంగా కొత్త ఆధునిక ధోరణులు, ఆధునిక సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణ ఇవ్వడం, విద్యా ప్రణాళిక మూల్యాంకన విషయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వడం ఎన్సిటిఈ చేసింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత అమలు చేసే ప్రణాళిక పథకాలన్నిటిని కూడా సమీక్షించి సెమినార్లను, చర్చలను, కార్యగోష్ఠులను నిర్వహించే బాధ్యత కూడా ఎన్సిటిఈదే. అదేవిధంగా ఉపాధ్యాయులు సమర్థవంతంగా విధులు నిర్వహించడం, వాళ్ళలో నిబద్ధతను పెంపొందించడానికి కృషి చేయడం కూడా ఎన్సిటిఈ యొక్క బాధ్యత. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉపాధ్యాయ విద్యలో ఉన్నటువంటి కొత్త ధోరణులను అనుసరించి మన దేశానికి అవసరమైనటువంటి ధోరణులను ప్రచారం చేయడం జరిగింది. అంటే ఎన్సిటిఈ అనేది మన నేషనల్ జాతీయ సంఘం అన్నమాట, సంస్థ, జాతీయ సంస్థ. ఈ జాతీయ సంస్థ ద్వారా మనం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విద్యా కార్యక్రమాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని సమీక్షించడం జరిగింది. ఈ విధంగా ఉపాధ్యాయుల యొక్క సాధికారత గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం.